అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు సపోర్ట్ చేసిన మాట వాస్తవా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ రకరకాల మాటలతో 3 రాజధానులని చెప్పేసి ఒక వాదాన్ని తీసుకొచ్చి దాని మీదే బలంగా నిలబడ్డ విషయం వాస్తవం కదా. ప్రజాస్వామ్యంలో న్యాయ నిర్ణేతలు ప్రజలే. 5 సంవత్సరాలు మనం ఎన్ని చేసినా కూడా 5 సంవత్సరాల్లో మన ఆలోచనలు కానివ్వండి, మన విధానాలు కానివ్వండి ఆమోదించాల్సింది ప్రజలే. ఈ రాజధాని విషయంలో ప్రత్యేకంగా 3 రాజధానులని విధానం ఏదైతే తీసుకొచ్చావో దాన్ని ప్రజలు చీత్కరిస్తమే కాదు, తిరస్కరించడమే కాదు, చీత్కరించారు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏదైతే ఉందో 3 రాజధానులు అని చెప్పేసి దాన్ని చీత్కరించడమే కాకుండా తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము ప్రజల భావాన్ని అర్థం చేసుకోలేదని చెప్పేసి చెప్పినప్పుడు సరే వాళ్ళు ఏదో మదన పడుతున్నట్టున్నారులే, వైసీపీ వాళ్ళు కొద్ది బుద్ధి మార్చుకుంటున్నట్టున్నారులే అని ప్రజలు అనుకున్నారు. కానీ ఈరోజు ఏదో మావిగన్ అని చెప్పేసి మనందరం కూడా ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా తుగ్లక్ అని పేరు విన్నాం తప్పితే తుగ్లక్ చేష్టలు ఏ విధంగా ఉంటాయో ఎవరు కూడా చూడాల. కానీ ఈ తరానికి ఆ అనుభవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మిగిల్చారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించే ఆలోచన కానీ బాధ్యత కానీ ఉందా లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా నేను. ఎంతసేపు తను చెప్పిన దానినే ప్రజలు ఆమోదించాలి, కార్యకర్తలు ఆమోదించాలి అనే ఒక మూర్ఖత్వపు ఆలోచన తప్పితే నువ్వు చేసే ఆలోచనలో తప్పు ఉందా లేదా అని చెప్పేసి ఎప్పుడన్నా ఆలోచించుకుంటారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను.